तिमिरान्धस्य ज्ञानञ्जलाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। పాశ్చాత్య దేశతారిణే క్లియర్ గా చదవాలి. पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय को ब्राह्मण्य हिताय च जगत् हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ. ఓకే, సో ఇది వచ్చా నీకు వైష్ణవి? దేహి నిత్యం అవధ్యోయం. రాదు మాతాజీ. ఇది నేను అంటూ ఉంటా, చెప్పు మరి. ఓకే, నేను చెప్తూ ఉంటాను, రిపీట్ చెయ్యు. దేహి నిత్యం దేహి నిత్యం అవధ్యోయం అవధ్యోయం ద్యో ద్యో అవధ్యోయం అవధ్యోయం దేహే దేహే సర్వస్య భారత సర్వస్య భారత తస్మాత్ సర్వాణి తస్మాత్ సర్వాణి భూతాని భూతాని నత్వం శోచితుమర్హసి. నత్తే శోషితుమర్హసి. ఓకే, ఇక్కడ నత్వం శోచితుమర్హసి అంటే ఎక్కువగా బాధపడకు అని చెప్తున్నాడు. సర్వాణి భూతాన్ని, అన్ని ప్రాణుల్లో అంట. ఏంటంటే అన్ని ప్రాణుల్లో దేహే సర్వస్య భారత అంటే దేహి నిత్యం అవధ్యోయం. దేహంలో ఉండే ఆత్మ చావు లేనిది అది. కాబట్టి నువ్వు ఎక్కువగా బాధపడకు. అన్ని ప్రాణుల్లో అంతే, అన్ని ప్రాణుల్లో ఆత్మ ఉంది, దానికి చావు లేదు అని చెప్తున్నాడు. సో ఇది నువ్వు నేర్చుకో, రేపు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ. ఎలా నేర్చుకోవాలి తెలుసా? మనము ఎలా నేర్చుకోవాలి, ఈజీగా నేర్చుకోవాలంటే నేను ఒకటి చెప్తాను. ఏంటి చిన్న సీక్రెట్. మనకి ఏదైనా పర్వాలేదు, మనకు ఒక ఆన్సర్ రావట్లేదు, సైన్స్లో అయినా సోషల్లో అయినా ఏదైనా రావట్లేదు అంటే దాన్ని ఫస్ట్ మనం చదివి రికార్డ్ చేసుకోవాలి. ఏది? మన సెల్ ఫోన్లో అయినా లేకపోతే ఎక్కడైనా, సెల్ ఫోన్లో మెయిన్గా సెల్ ఫోన్లో మనం అలా ఉపయోగించుకోవాలి. మన బుద్ధి యోగం చెప్పాడు కదా మొన్నటి శ్లోకాస్లో. బుద్ధి యోగం, బుద్ధిని ఎలా ఉపయోగించుకుంటావు దాంతో ఉంటుంది నీ లైఫ్ అంతా. సో నీ బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి? ఒక ఆన్సర్ ఏదైనా, సోషల్ అయినా సైన్స్ అయినా ఏదైనా నీకు గుర్తుండట్లేదు, సో అది ఫస్ట్ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని వింటూ ఉండాలి. ఊరికే టైం ఉన్నప్పుడల్లా వింటూ ఉండాలి. సో డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది. తప్పకుండా మీరు చూడండి, ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు క్లాస్లో మీరు ఇంతకుముందు మీకు వచ్చే మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. చూడండి, ఇంకా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఏం చేయాలి? రాని ఆన్సర్ ఏదైనా కానీ కూడా ఫస్ట్ రికార్డ్ చేసుకోవాలి. మనం చదివి మనము దాంట్లో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి దాన్ని వింటూ ఉండాలి. ఏదన్నా ఒక పని చేస్తూ అయినా ఏదైనా మీరు
వింటూ ఆడుకోవచ్చు కూడా, బాల్తో ఆడుకుంటూ వింటూ ఉండొచ్చు. వింటూ వింటూ ఉంటే వచ్చేస్తుంది. సో అలా మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, దీని అర్థం కూడా మీరు తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఊరికే ఏదో పట్టేసి చెప్పకూడదు. దీని అర్థం ఏంటి అనేది కూడా మీరు చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఓకే వైష్ణవి, నువ్వు ఇది నేర్చుకోనానా. నెక్స్ట్ సరే. కార్పణ్య దోషోపహత స్వభావః. కార్పణ్య దోషో దోషోప హత స్వభావః. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కార్పణ్య దోషోపహత స్వభావః. కార్పణ్య దోషోపహస్వతః హత స్వభావః. హత స్వభావః. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. సర్వసమ్మూఢచేతః. ధర్మ సమ్మూఢచేతాః. ధర్మ సమ్మూఢచేతః. యశ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. నిశ్చితం మూఢతం మే. బ్రూహి తన్మే. నువ్వు ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తుండాల. యశ్రేయః, థర్డ్ లైన్. యశ్రేయః స్యాన్నిశ్చితం స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. శిష్యస్తే అహం. సాధి మాం త్వాం ప్రపన్నం. ఇక్కడ ఇక్కడ ఏమైతుందంట, ఆయన కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. ఈ శ్లోక తోటి మీకు తెలియాలి ఏంటి అంటే, ఆయన చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. నాకేం తెలియట్లేదు. ఆయనకి భయం వేస్తుంది అనమాట. ఎందుకు భయపడుతున్నాడు? అయ్యే ఏంటి, నా గురువుని చంపాలా, నా వాళ్ళని నేను చంపుకోవాలా, వాళ్ళని చంపేస్తే ఏమొస్తుంది అని బాధపడుతున్నాడు అనమాట. వీళ్ళందరిని చెప్తే ఏమొస్తుంది అని ఆ పిరికితనం అనే దోషం, ఇది కార్పణ్య దోషోప హత స్వభావం అంటే పిరికితనం అనే దోషంతో బాధపడుతున్నాడు. పిరికితనంతో. ఇంకా అప్పుడు ఏం చేశాడు, ఇంకా ఇప్పటివరకు కృష్ణాని ఒక ఫ్రెండ్ లాగా చూసిన అతను సడన్ గా ఇప్పుడు టీచర్ లాగా చూస్తున్నాడు. నువ్వు ఇప్పుడు నాకు టీచర్వి, నేను నీకు సరెండర్ అయిపోతున్నా, నేను నీకు స్టూడెంట్, నేను నీకు స్టూడెంట్ అయిపోతున్నా. సో నాకు ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ నువ్వే చెప్పాలి అని ఇక్కడ ఇదైపోతున్నాడు. ఓకేనా అనన్య? ఇది నువ్వు మీనింగ్ కూడా నీకు తెలియాలి నాన్న, మీనింగ్ కూడా తెలియాలి, మీరు ఊరికే చదువుకోకూడదు. ఓకే, ఇది నువ్వు నేర్చుకో అనన్య. ఓకే, సో ఇంకా అందరికీ వచ్చు అనుకుంటా, మిగతా పిల్లలందరికీ నాకు తెలుసు అందరు నేర్చుకున్నారు బాగానే, వచ్చే వాళ్ళందరూ. ఓకే, సో ఓకే, మనం ఇది వరకు ఉన్న శ్లోక ఎక్కడున్నాము? 57 ఐ థింక్ వీఆర్ ఇన్ 57. యా, ఇక్కడ మనము ఒక్కొక్కరిని అడుగుదాం. ఇప్పుడు నిన్న ఇది చదివారు, ఎవరు చెప్తారు ఫస్ట్? ఎవరు చెప్పగలరు? హ్యః సర్వత్రానపి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నస్యేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో చూడాలి.
యః సర్వత్రా స్నేహస్ అనుంది ఇక్కడ, తెలుగులో స్నేహ అనుంది. స్నేహస్ తత్తత్ ప్రాప్య శుభాశుభం. ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తుండండి. ఇది చక్కగా మీరు ఈ స్పెల్లింగ్స్ చూస్తూ ఉండండి. మీకు ఇవి వస్తే మీరు ఏదైనా చదవగలరు. ఇది చూస్తూ నేర్చుకోండి. నాభి నందతి నద్వేష్టి. నాభి, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన బార్ ఉంది. నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓకే, ఇది మీరు చూసి చదవగలగాలి. ఏంటి ఇక్కడ, మీకు ఇక్కడ తెలిసిపోవాలి మీనింగ్. శుభాశుభం, శుభ అశుభం. ఇక్కడ శుభ అశుభం. శుభం అంటే ఏంటి? గుడ్. అశుభం అంటే ఏంటి? బ్యాడ్. ఏదైనా కానీ కూడా ఈక్వల్ గా తీసుకోవాలి. మీకు ఒక స్టోరీ కూడా చెప్పాను, మీకు గుర్తుందా? ఒక ఆయనకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు చెప్పాను కదా, ఒక గుర్రం కొనుక్కుంటారు వాళ్ళు. ఆ కొడుకు కావాలి అంటే గుర్రం కొనిస్తాడు వాళ్ళ ఫాదర్. కొనిస్తే అందరూ విలేజర్స్ అంతా గుర్రం కొనుక్కున్నారు, ఎంత గ్రేట్ ఎంత గ్రేట్ ఎంత గ్రేట్ అని అంటారనమాట. వాడి పేరు ఏదో సంథింగ్ అభినయో ఏదో ఉంటది. అభినయ్ ఎంత గ్రేట్, వాళ్ళ ఫాదర్ గుర్రం కొనిచ్చాడు, గ్రేట్ 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 అని అంటారు. తర్వాత ఏమవుతుంది, గుర్రం కొనుక్కున్నాక ఆ గుర్రం మీద ఎక్కి పోతూ ఉంటే సడన్ గా ఆటలో అనమాట కింద పడిపోతాడు. గుర్రం మీదకి వెళ్ళి కాలు ఎరుగుతుంది. అయ్యో ఎంత బ్యాడ్ జరిగింది, గుర్రం మీదకి వెళ్ళి పడిపోయాడు అని అందరు అంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క కృష్ణ డివోటీ, ఆయన ఏమంటాడు, ఏది గుడ్ ఏది రాంగ్ మనకి ఏం తెలుసు, కాలు ఎరిగింది నేనేం చేయగలను అని అంటాడు. తర్వాత కాలు ఎరిగింది అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఏదో యుద్ధానికి వస్తారనమాట వాళ్ళ కంట్రీ మీదకి. అప్పుడు అందరూ యంగ్స్టర్స్ అందరు వెళ్ళాలి. కింగ్ చెప్తాడు అనమాట, ఎవరైతే యంగ్ ఉన్నారో వాళ్ళందరూ యుద్ధానికి రావాలి, వెళ్ళాలి అంటాడు. అప్పుడు ఈయనొక్కడు ఉండిపోతాడు, ఎందుకు కాలు ఇరిగింది కదా, అన్ఫిట్ అనమాట. సో మిగతా వాళ్ళందరూ వెళ్తారు. సో అందరూ ఈయనకి ఎంత లక్ కదా, ఈయన వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎంత హాయిగా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో ఏది కరెక్ట్, ఏది మంచి, ఏది చెడు అనేది వి కాంట్ సే దట్, ఏది మంచి ఏది చెడు అనేది. అది టైం చెప్తూ ఉంటది అన్నమాట. టైం విల్ సే. మనకి ముందు మనకి శ్లోకాస్ లో చెప్తాడు అనమాట. కృష్ణ ఏం చెప్తాడు, నేనే కాలాన్ని అంటాడు. కాలంని నేనే అంటే టైంని నేనే అంటే టైం ఆయననే చెప్తూ ఉంటాడు. ఏ టైం ఎట్లాంటిది, గుడ్డా బాడా నేను చెప్తా అని. అలాగే ఇక్కడ కూడా మీకు తెలియాలి, తత్ ప్రాప్య శుభాశుభం. అదే అయితే ఇక్కడ గుడ్ టు ఈవిల్ ని గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ కూడా ఈక్వల్ గా తీసుకుంటాడు, సమదృష్టితో చూస్తాడు అనమాట. గుడ్ వచ్చినప్పుడు పొంగిపోడు, బ్యాడ్ జరిగినప్పుడు కుంగిపోడు. దేనికి కూడా దేన్నైనా ఈక్వల్ గా తీసుకుంటాడు. హర్షింపడు ద్వేషింపడు. అట్లా ఇక్కడ హర్షింపడు ద్వేషింపడు. నాభినందతి నా ద్వేష్టి అంటే హర్షింపడు ద్వేషింపడు అంటే ఎక్కువగా గ్రేట్ గా ఫీల్ అవ్వడు, ఎక్కువగా డిస్ట్రెస్ కూడా ఫీల్ అవ్వడు. అట్లా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట. అదే ప్రజ్ఞ. అది సో ఎవరు చెప్తారు, ఏంటిది ఏం చెప్పాడు ఆహ్లాద్, ఏం చెప్పావు? మాతాజీ ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్తారా? యః సర్వత్రా నభిస్నేహః, యః సర్వత్రా నభిస్నేహః. మాతాజీ నేను చెప్పొచ్చు? చెప్పు. యః సర్వత్ర నాభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. మాతాజీ can I tell? ఓకే మేనేజా. यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. వెరీ నైస్. దీత్య. Can I tell? దీత్య చెప్తా, అందరికి ఇస్తాను. చెప్పం. యా సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వెరీ గుడ్. త్రిషిత.
యః సర్వత్ర నాభిస్నేహ తత ప్రాప్య శుభం నాభినంద్యతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వెరీ గుడ్. ముకుంద ప్రియ. మాతాజీ. ముకుంద ప్రియ అందరికి ఇస్తాగండి. యః సర్వత్ర నాపి స్నేహాస్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఓకే, వెరీ నైస్. అందరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం మనము. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ శ్లోకం మీకు అర్థమైంది కదా. ఎవరైనా పొగిడినా కానీ కూడా మీరు సింపుల్ గా తీసుకోవాలి. పొగిడితే ఓ పొంగిపోకూడదు. అరే ఫస్ట్ వచ్చావారా, అరే ఎంత బాగా చదివావురా, అరే ఎంత గ్రేట్ రా నువ్వు అంటే ఓ పొగిడిపో ఇదైపోవద్దు. ఇంకా నేనే గ్రేట్ అనుకోని. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ రాయాలి, మళ్ళీ అప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు. సో ఏమని చెప్పాలి, అంతా గాడ్ ఎట్లా అంటే అట్లా జరుగుతుంది, నాకు తెలీదు. సో మేబీ గాడ్ లైక్స్ టు అని అట్లా అనుకోవాలి అంతే. అంతా గాడ్కి ఇచ్చేయాలన్నమాట. మీరు ఏదైనా కానీ కూడా గాడ్కే ఇవ్వాలి. ఆ క్రెడిట్ అంతా గాడ్కే ఇవ్వాలి. అంతేగాని నువ్వే గ్రేట్ అని ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది మనం నేర్చుకోవాలి. మనం ఒక్కొక్కసారి మనము పొంగిపోతూ ఉంటాం మనమే చేసామనుకొని, కానీ మన చేతిలో ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. As long as one is in the material world, there is always the possibility of good and evil, because this world is full of duality. ఎందుకు మన కృష్ణలో మన ఎర్త్ పైన ఎన్ని లోకాలు ఉన్నాయి చెప్పండి? పైన మనం యాక్చువల్గా మిడిల్లో ఉన్నాం తెలుసా? మనం 14 లోకాలు ఉన్నాయి కదా. మెటీరియల్ వర్ల్డ్స్, ఇట్లా మనలాగా వస్తువులున్న వరల్డ్స్ 14 ఉన్నాయి. దాంట్లో మనం మిడిల్లో ఉన్నాం. పైన పైనది బ్రహ్మలోకం. పైదన్నమాట అది బ్రహ్మలోకం. బ్రహ్మ ఉంటాడు అక్కడ, క్రియేటర్. ఓకే, సో అందుకే మనం మిడిల్లో ఉన్నాం కాబట్టి, ఎర్త్ మిడిల్లో ఉంది కాబట్టి మనకి ఒకసారి హ్యాపీగా ఉంటాం, ఒకసారి సాడ్ ఉంటాం, ఒకసారి హ్యాపీ ఉంటాం, ఒకసారి సాడ్ ఉంటాం. అట్లా రెండు ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, అది. బట్ వన్ హూ ఈస్ ఫిక్స్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై గుడ్ అండ్ ఈవిల్. ఎవరైతే కృష్ణ కాన్షియస్ లో ఉన్నారో వాళ్ళకి ఏమి కాదు, గుడ్ బ్యాడ్ మనకి ఏమి చేయలేదన్నమాట. ఎందుకంటే హీఈస్ కాన్స్టెంట్గా ఉంటాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. బికాస్ హీఈస్ సింప్లీ concerned with Krishna, who is all good absolute. Such consciousness in Krishna situates one in a perfect transcendental position called technically samadhi. ఎందుకంటే అతను సమాధిలో ఉంటాడు, ఎప్పుడు కృష్ణ లోకంలోనే ఉంటాడు. అంటే ఏదైనా కానీ కృష్ణకి ఇచ్చేస్తాడు క్రెడిట్ అంతా. సో కృష్ణార్పణం అంటారు కదా అట్లా. సో నెక్స్ట్, ఎవరు గీతలు గీయకండి రా, గీతలు గీస్తే. ఓకే, 58th శ్లోక. యథా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ ఏంటంటే ఏది కూడా ఆయనని ఎఫెక్ట్ చేయలేదంట. లైక్ గీతలు గీయకండి అమ్మా, కామ్గా కూర్చోండి. ఏది కూడా మేనేజా, ప్లీజ్ సిట్ రైట్ ప్రాపర్లీ. మేనేజా ఆల్ ఆఫ్ యూ. సో ఏది కూడా ఆయనని ఏం చేయలేదంట. లైక్ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది రేపు, మమ్మీ డాడీ సినిమాకి వెళ్తున్నారు. సో అరే వస్తావారా ధ్రువ, సినిమాకి వస్తావా అని అడిగారు అనుకో, ధ్రువ ఏమంటాడు అప్పుడు? మమ్మీ లేదు మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది అంటాడు. ఎప్పుడు అట్లా అంటాడు? ఎప్పుడైతే ఆయన సెన్సెస్ అన్ని కంట్రోల్లో ఉంటాయో అప్పుడు అలా చెప్తాడు. అంటే ఎగ్జామ్ మీద ఫోకస్డ్ ఉంటే అలా చెప్తారు. ఎప్పుడైతే సినిమా మీద మనసు ఉందనుకో, అంటే సెన్సెస్ అంటే ఇష్టం అనమాట, ఎంజాయ్ చేయాలని, అప్పుడు ధ్రువ ఏమంటాడు? మమ్మీ నేను కూడా వస్తా ప్లీజ్ మమ్మీ నేను కూడా వస్తా అంటాడు. అట్లా ఉంటారు.
ఎవరు ఏంటి ఏం చెప్పాలని చెప్పండి. ఎస్, హూ ఇస్ దాట్? ఎనీథింగ్ యూ వాంట్ టు సే? ఎనీవన్? సో అలా. సో ఎవరు చెప్తారు ఇది? యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః. అంగానీవ అంటే అంగాలు. ఇప్పుడు కూర్మం అంటే ఏంటి? కూర్మం అంటే ఎవరో తెలుసా? కూర్మం కూర్మావతారం ఎవరు? అదేంటి జంతువు ఏంటి? టార్టాయిస్. రైట్. కూర్మం అంటే టార్టాయిస్. ఆ కూర్మం అంట. కూర్మము ఇప్పుడు ఏదన్నా ఒకటి దానికి బయట ఏదన్నా దానికి హాని కలుగుతుంది అంటే అది ఏం చేస్తుంది? ఇమ్మీడియట్ గా దాక్కుంటది కదా. దాని హెడ్ లోపలికి వెళ్ళిపోతాయి, దాని కాళ్ళు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనకి ఏదైనా ఒకటి సెన్సెస్ కి ఏదైనా హ్యాపీనెస్ కోసం ఏదైనా వస్తే ఇమ్మీడియట్ గా మనం కూడా అలా అయిపోవాలి. ఎలా అయితే కూర్మం ఎలా అవుతుందో అలా అయిపోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు అక్కడ ఎక్కడన్నా మిరపకాయ బజ్జీలు వేయించుతూ ఉంటారు. సో మనం ఏం చేస్తాము? మనం అడుగుతూ ఉంటాం అనమాట పేరెంట్స్ని, మిరపకాయ బజ్జీలు తిందాము పా మమ్మీ పా వెళ్ళి తిందాము, కొనియవా నాకు కొనియవా అడుగుతూ ఉంటారు. కానీ మీ మదర్కి తెలుసు ఆ బయట ఎంత తుమ్ము పడుతుంది, అక్కడ చేసే ఆయిల్ ఎంత డర్టీ ఆయిల్లో చేస్తూ ఉంటారు, మీ మదర్కి తెలుసు. సో ఆమె ఏమంటుంది అప్పుడు? ఇమీడియట్ గా వద్దు, అది మంచిది కాదు, వద్దు అంటుంది. కానీ నీ సెన్సెస్ ఏం చెప్తూ ఉంటాయి? యూ వాంట్ టు ఈట్ దట్. నీ సెన్సెస్ వాట్ ఇట్ సేస్? యూ వాంట్ టు ఈట్. నీ సెన్సెస్ అన్ని చెప్తూ ఉంటాయి, ఈట్, తిను 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 ఆద్యాన్ తిను, ఎల్లు మీ మమ్మీని అడుగు అట్లా చెప్తూ ఉంటది. ఆద్యాన్ వాళ్ళ మమ్మీ ఏమో వద్దు వద్దు అంటుంటది. సో అప్పుడు నీ సెన్సెస్ ఎలా ఉండాలి? కూర్మం. చెప్పు ఆద్యాన్. అప్పుడు బయట కాకుండా ఇంట్లోనే తినొచ్చు. అవును, మంచిగా ఇంట్లో చేసుకొని ఇంట్లో కృష్ణకి పెట్టి నైవేద్యంగా పెట్టి ఫస్ట్ కృష్ణ నువ్వు తిను కృష్ణ ఫస్ట్ అని చెప్పి అప్పుడు మనం తినాలి. దట్ ఈస్ రైట్. అది కరెక్ట్ వే ఆఫ్ యూజింగ్ యువర్ సెన్సెస్. నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తున్నావు నీ సెన్సెస్. బ్యాడ్ వే ఆఫ్ సెన్సెస్ ఏంటి? అది ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పాను, బయట కొనుక్కొని తిన్నావు అనుకో, ఇప్పుడు బాగానే ఉంటావు, కానీ తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి? ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, కడుపులో ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, ఇంకా లేకపోతే నెక్స్ట్ డే లెగవలేవు, ఏదో సమ్ జ్వరం లాగాను, లేకపోతే ఇంకేదన్నా సమ్ ప్రాబ్లం రావచ్చు, అది మనకు తెలియదు. కొన్ని ఏంటి స్లోగా రియాక్షన్ ఉంటాయి, మెల్లమెల్లగా చూపెడతాయి అనమాట దాని ఎఫెక్ట్. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత దాని ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది. సో అలా అనమాట. సో ఎప్పుడైనా కానీ కూడా నీ సెన్సెస్ ని కూడా కృష్ణకు అప్పగించాలి. లైక్ హౌ? తినాలనిపిస్తే కృష్ణకి పెట్టి తినడము, అలా. లేకపోతే ఏదైనా మూవీ చూడాలనిపించింది అనుకో, సో వాట్ యూ విల్ డూ? ఆ మూవీ మీద మీకు ఏముండదు కదా, దాంట్లో అంత పెద్ద ఏముండదు. ఇవాళ రేపు మూవీస్ అన్ని ఏముంటాయి మీకు తెలుసు. సో మీరు మీకు తెలుసు కాబట్టి మీరు అనుకోవాలి దాంట్లో ఏముండదు అంత పెద్ద అనేసి. దాని మీద ఎక్కువగా మనసు పెట్టకుండా మీరు కృష్ణ ఇస్ ద హీరో, రైట్? కృష్ణ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, రైట్. ఎవరు చదువుతారు ఇప్పుడు? చెప్పండి. నెక్స్ట్ దీత్య ఫస్ట్. యదా సంహరతే ఛాయం కూర్మోऽంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకెవరు? యదా సంహరతే ఛాయం కూర్మో అంగాన్నివ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కూర్మో అంగానివ. అంగానివ అంటే అంగములు, దాని లిమ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా, తల అవన్నీ, దాని అంగాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. కూర్మం యొక్క అంగాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అట్లా. యదా సంహరతే అది. ఓకే, నెక్స్ట్ చెప్పు ఆహ్లాద్ ఫస్ట్. యదా సంహరతే ఛాయం కూర్మో అంగానివ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞ జ్ఞా ఉండాలి. ఓకే, రైట్, బాగా చెప్పావు. నెక్స్ట్ ఎవరు? ఓకే, చెప్పు ఆహ్లాద్. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం యశోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వెరీ నైస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైనా చెప్తారా? ఎవరికి వస్తే వాళ్ళు చెప్పండి. ఓకే, మేనేజర్ చెప్పొచ్చు. మాతేజీ నేను శ్లోక చెప్పడానికి రేస్ చేశాను, తెలియదు. ఓకే, శ్లోక చెప్పు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వండర్ఫుల్, చాలా బాగా చెప్పావు, నెమ్మదిగా మంచిగా చెప్పావు. మాతాజీ శ్లోక చెప్పచ్చా? చెప్పు ధృవ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసమజ్ఞం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నెక్స్ట్ ఎనీవన్? చెప్పండి. మాతాజీ మీనింగ్ చెప్పచ్చా? చెప్పు ఆహ్లాద్, అదే చూస్తున్నా, చెప్పు. మాతాజీ ఈ ఎర్త్ మీద ఇవన్నీ చాలా లో టేస్ట్ మాతాజీ. హైయర్ దగ్గర హైయర్ వరల్డ్స్ కి పోతుంటే మంచి టేస్ట్ ఉంటుంది మాతాజీ. హయ్యర్ టేస్ట్ కి మనం అలవాటు పడాలి. హయ్యర్ టేస్ట్ కి ఎలా అలవాటు పడతాము, అది ఇంపార్టెంట్. అది నెక్స్ట్ క్వశ్చన్. అది ఎలా అలవాటు పడతాం? చెప్పు మేనేజర్. మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటినీ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు హయ్యర్ టేస్ట్కి వెళ్ళాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బయట ఫుడ్ చూసాం, సో అది మనం తినాలి అని మన సెన్స్ ఆర్గన్స్ చెప్తాయి. బట్ మనం మన మైండ్ కి చెప్పాలి, లేదు ఇది కృష్ణ ప్రసాదం కాదు, నువ్వు తినకూడదు అలా. వండర్ఫుల్, సూపర్, ఎక్సలెంట్, రైట్, కరెక్ట్ చెప్పావు. అది మనకి మన సెన్స్ ఆర్గన్స్ మనకి ప్రొవోక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. యూట్యూబ్ చూడు చాలా మంచి ఉంటాయి, చూడు అని చెప్తుంటారు. లేకపోతే టిక్ టాక్ కదా, చాలా మంది చూస్తూ ఉంటారు. నేను మా వాచ్మెన్ పిల్లల్ని కూడా చూస్తూ ఉంటా. వాళ్ళకి పాపం ఎంత ఏమీ ఉండదు, కానీ మమ్మీ డాడీది తీసేసుకుంటారు సెల్ ఫోన్ తీసుకొని, ఆ టిక్ టాక్ చూస్తూనే ఉంటారు. ఇలా పైకి అంటూనే ఉంటారు. ఏంట్రా వాళ్ళు ఇట్లా పైకి అంటున్నారు, ఆ ఫింగర్ని ఏంటి ఇలా అంటున్నారు అని చూస్తే అవి ఏవో షార్ట్స్ ఉంటాయి. అది చూస్తూ ఉంటారు అనమాట. పైకి అంటూనే ఉంటారు, ఇలా అంటూ చూస్తూనే ఉంటారు అనమాట. సో అది డే మొత్తం హాలిడేస్ దొరికితే వాళ్ళు అలాగే కూర్చుంటారు దాని మీదే. సో నాకు అర్థమైపోయింది ఏంటి అంటే పిల్లలు అంతగా దానికి అడిక్ట్ అయిపోయారు. అంతేకాదు చిన్నపిల్లలు కూడా అది ఉంటుంది కదా, కార్టూన్ పెడితేనే అన్నం తింటారు. సో అడిక్ట్ అయిపోయారు వాటికి, చాలా అడిక్ట్ అయిపోయారు. కానీ దానివల్ల ఏంటి, కళ్ళు పాడైపోతాయి అలాగే చూస్తూ ఉంటే పిల్లలకి. కానీ ఇక్కడ తల్లికి ఎలా ఉంటుందంటే తినేస్తున్నాడు కదా ఫుడ్, అయిపోతుంది పని అని. కానీ ఒకప్పుడు ఎలా ఉండింది, బయటికి తీసుకెళ్ళి అది చూపెడుతూ ఇది చూపెడుతూ ఎలాగో పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, కార్టూన్ పెట్టేసేసి ఇంకా లేకపోతే ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి ముందు పెట్టేస్తే వాడు తినేస్తాడు. అలా అయిపోయింది. రుచి మనము హయ్యర్ టేస్ట్కి వెళ్ళినప్పుడు, హయ్యర్ టేస్ట్ అనేది ఇంకొకటి ఎలా వస్తుంది అని అంటే వెన్ యూ చాంట్. అంతే, కృష్ణాని పట్టుకోవాలి, గురువు గారిని పట్టుకోవాలి. ఎవరు మనకి గురువు గారు? ప్రభుపాద్ కాళ్ళు పట్టుకోవాలి, ప్రభుపాదని వేడుకోవాలి. నాకు తినాలనిపిస్తుంది, నాకు ఊరికే నాకు ఆ టీవీ పిచ్చివి అవి చూడాలనిపిస్తుంది, నేనేం చేయాలి, ప్లీజ్ అంటే ప్రభుపాద్ మనని కృప వల్ల డెఫినెట్గా మనకి హయ్యర్ టేస్ట్ ఏంటో చూపెడుతూ ఉంటాడు. స్లోగా మనము విడిచిపెట్టేస్తాం, అన్నిటిని విడిచిపెట్టేస్తాం. స్లోగా అన్నిటిని విడిచిపెట్టేస్తాం. నాకైతే జరిగింది అది, నేను ఏదో ఊరికే చెప్పట్లేదు. అలా మనం స్లోగా విడిచిపెట్టేస్తాం అన్ని చెడు, అంటే లైక్ ఈటింగ్ ఏవన్నీ ఉంటాయి కదా కొన్ని పిచ్చి తినకూడనివి, మనం మానేస్తాము, ఆటోమేటిక్గా మానేస్తాము. మనకి ఎందుకు మానేస్తాం? హయ్యర్ టేస్ట్ దొరికింది. ఇంకొకటి సినిమాలైనా అవైనా ఇంతకు ముందు చూసేదాన్ని, ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఏముంటది అందులో, ఏముండదు, ఇంత పిచ్చి వాళ్ళలాగా టైం వేస్ట్ చేసేసాము ఇన్ని రోజులు,
టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇన్ని రోజు అలా అనిపిస్తుంది అనమాట. సో యూ విల్ స్టాప్. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది? వెన్ యూ చాంట్ 16 రౌండ్స్. 16 రౌండ్స్ ప్రభుపాద ఏదైతే చెప్పారో 16 రౌండ్స్ నువ్వు చాంట్ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చేంజ్ అయిపోతావు. అదే హయ్యర్ టేస్ట్ దొరుకుతుంది. అదే ఈ శ్లోకాలు చెప్పేది అదే. ఇంకోటి మేనేజర్ కూడా నిన్న ఒకటి చక్కటి క్వశ్చన్ అడిగింది. ఏంటి? దుర్గాదేవి మెటీరియలిస్టిక్ లైఫ్లో మెటీరియలిస్టిక్ వరల్డ్కి అంతా ఆమెనే కదా మొత్తం చూసుకునేది. ఆ దుర్గాదేవి మరి మీట్ తింటుందా? ఆమెకు కూడా పాపం వస్తుంది కదా అని. దుర్గాదేవి ఎప్పుడు మీట్ తినదు. అది మన శాస్త్రాలలో అంటే వేదాలలో లేదు యాక్చువల్గా. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలా? నాకు ఈ క్లాస్ అయిపోయాక గుర్తొచ్చింది ఏంటంటే ఇది భరత మహారాజా భరతుడు జడభరతుడిని బలి ఇవ్వాలని తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తే ఏమవుతుంది మీకు గుర్తొచ్చింది ఎవరికైనా? కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. కత్తి మాలలాగా మారిపోద్ది మాతాజీ. అసలు ఎలా ఒక్కొక్కరు అంతు చూస్తుంది అక్కడ. ఇంకా జడభరతుడిని కాపాడుతుంది అనమాట కాళికాదేవి. అంటే వాట్ యు కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? ఆమెకి ఇష్టం లేదు బలి ఇవ్వడము తీసుకోవడము. యాక్చువల్గా శాస్త్రాలలో కంటే విరుద్ధంగా చేస్తున్నారు అన్ని. ఏదైతే శాస్త్రంలో ఉందో దానికంటే విరుద్ధంగా చేసేస్తున్నారు అన్ని. అందుకోసం ఇంకొకటి ఏంటి, డివోటీని బలి ఇవ్వడం అనేది ఎప్పుడు ఇష్టపడదు. మళ్ళీ దాంట్లో కృష్ణ భక్తుడిని, దుర్గాదేవి ఎవరు? చెల్లెలు కదా, కృష్ణకి చెల్లెలు. సో ఎలా తీసుకుంటుంది? అసలు తీసుకోదు. అసలు బలి ఇవ్వడం అనేది తీసుకోవడం అనేది ఇష్టం లేదు. కానీ శాస్త్రాలలో ఏముంది అని అంటే అది బ్రాహ్మణుడికి చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఆ బ్రాహ్మణుడు ఈ బాడీలో ఉన్నటువంటి ప్రాణం ఉంటుంది కదా, సోల్ని, అది కూడా ముసలి ప్రాణాన్ని బలిస్తారు. ఇంకా చనిపోతుంది అని అంటారు చూసారా, అలాంటి ప్రాణాన్ని బలిచ్చినప్పుడు ఆ ప్రాణం తీసుకొని ఇంకొక బాడీలో పెట్టి అంత శక్తి ఉన్న బ్రాహ్మణుడే అక్కడ ఉండాలి. అలా బలి ఇచ్చే అంత శక్తి ఉన్నవాడే ఉండాలి అక్కడ. కానీ రాను అలాంటి శక్తులు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు. ఏమైపోయింది? పిచ్చిగా తినేస్తున్నారు అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఎప్పుడు మీట్ తినాలనిపిస్తే అప్పుడు చంపడం స్టార్ట్ చేశారు. కాళికాదేవి ముందు కలకత్తాలో అయితే దారుణంగా ఉంటుంది తెలుసా. కలకత్తాలో కాళికాదేవి టెంపుల్ దగ్గర అయితే అసలు భయం వేస్తుంది మనకి. అక్కడైతే ప్రభుపా చెప్పారు కదా, మీ బుక్స్ చదివితే తెలుస్తుంది. ఇంకా తీసుకొచ్చేసి అక్కడ బలిచ్చేస్తూ ఉంటారు జంతువులను. సో దారుణంగా ఉంటుంది, చాలా హారిబుల్ ఉంటుంది అక్కడ. సో అది ఇప్పటికీ ఉంది, ఇంకా చంపుతూ తింటూనే ఉన్నారు. ఏదైనా పండగ పబ్బం వస్తే అలాగే చంపుకొని తింటూ ఉన్నారు. కానీ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అది అలా చేయడం వల్ల పాపం మూట కట్టుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్పారు భవిష్య? Mataji, your voice is breaking, Mataji. మళ్ళీ బ్రేకింగ్. Now it is okay, Mataji. ఓకే, సో మాతాజీ, I have a doubt. I have a doubt, Mataji. చెప్పమ్మా భవిష్య. మాతాజీ, కొంతమంది అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా మాతాజీ, మీటిని. పెట్టకూడదు, అది శాస్త్ర విరుద్ధం. కానీ పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు, కానీ పెట్టకూడదు. ఇట్ ఈస్ అగెన్స్ట్ టు శాస్త్రం. శాస్త్రాలలో అలా లేదు, కానీ వాళ్ళ సెన్సెస్ చెప్తున్నాయి. ఇప్పుడు ఏంటి, కలియుగం కదమ్మా. కలియుగంలో దే కాంట్ కంట్రోల్, ఈ టంగ్ని కంట్రోల్ చేసుకోలేరు అనమాట. నాకు తినాలనిపిస్తూ ఉంటది. ఎలా తినాలి? దేవుడిని అడ్డు పెట్టుకొని తినాలి. ఇంకా దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడికి కావాలంట, అట్లా ఏదో ఒకటి చెప్పి తింటున్నారు. కానీ గాడ్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, జడభరతుడికి బలిద్దామని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే ఎలా అయిపోతుంది కాళికాదేవి. అసలు ఒక్కొక్కరిని చెండాడుతుంది కాళికాదేవి, బలిస్తారా అని. సో కాబట్టి అది రాంగ్. యాక్చువల్గా దట్ ఈస్ రాంగ్. అది వాళ్ళు చేసేదే తప్పు, శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నారని. అందుకే కదా బుద్ధుడు, కృష్ణనే బుద్ధుడిలాగా వస్తాడు 2500 years బ్యాక్.
చాలా విపరీతంగా తినేవాళ్ళు అనమాట. అయితే బుద్ధ వచ్చేసి కొన్ని రూల్స్ పెడతాడు. ఏంటి ఆయనకి అర్థమవుతుంది, వీళ్ళు వేదాలను నమ్మరు, వీళ్ళకి అర్థం కావట్లే ఏమి. కాబట్టి ఆయన కూడా బుద్ధుడు కూడా ఏమంటాడంటే నేను నమ్మను, ఈ వేదాలను నమ్మను అని వాళ్ళ రూట్లోనే వెళ్తాడు. ఏం చెప్తాడు అప్పుడు, డోంట్ ఈట్ మీట్ అని ఒక రూల్ పెడతాడు. మీరు తినకపోతే మీరు తప్పకుండా మీకు ఆ కర్మ అనేది ఫాలో అవ్వదు కదా. కాబట్టి ఆయన ఒక రూల్ పెడతాడు, ఏంటంటే డోంట్ ఈట్ మీట్, అట్లా కొన్ని చెప్తాడు. ఏమి అంటే మనిషి హ్యాపీగా ఉండడానికి కొన్ని చెప్తాడు. ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏది కూడా నువ్వు జీవితంలో, అంటే కోరికలు ఉండొద్దు. ఏది అయితే భగవద్గీతలో ఉందో కొన్ని ఇంపార్టెంట్ అన్ని అప్పుడే 2500 years బ్యాక్ చెప్పాడనమాట, ఇవి పాటించండి అని. సో అప్పుడు కొందరు మారారు, చాలా మంది మారి ఇంకప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది. కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కలియుగం కదా, దే వోంట్ లిజన్. జనాలు వినరు, నువ్వు ఏం చెప్పినా వినరు. వాళ్ళకి టేస్ట్ కావాలి, అదే హయ్యర్ టేస్ట్ అనుకొని వెళ్తున్నారు. కానీ ఆ హయ్యర్ టేస్ట్ ఏమవుతుంది, ఎట్ ద లైఫ్ ఎండ్ అప్పుడు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వాళ్ళది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, నెక్స్ట్ ఎనీథింగ్? రైట్. మాతాజీ, ఐ హ్యావ్ ఎ డౌట్. ఓకే మేనేజర్, మాతాజీ, మనం రోజు చాలా ఇన్సెక్ట్స్, ఫ్లైస్ అన్ని చంపుతూ ఉంటాం కదా. సో దానికి కూడా పాపం వస్తుందా? మనకు దానికి కూడా పాపం వస్తుందా, లేకపోతే చంపచ్చా చంపకూడదా? యాక్చువల్గా అయితే ఫ్లైస్ అయినా ఏవైనా కానీ కూడా ప్రాణులే, అవి కూడా ప్రాణులే ఇన్ రియాలిటీ. అందుకే కదా జడభరతుడు ఎలా నడుస్తాడు, గుర్తుందా మీరు? అసలు ఏది చిన్న చీమకు కూడా హాని జరగద్దని అలా ఎగురుతూ నడుస్తాడు ఆ పల్లకిని పట్టుకొని. ఇంకా రాజు కిందికి వచ్చి నువ్వేంటి ఇట్లా డాన్స్ చేస్తూ నడుస్తున్నావు, నాకు అసలు అంటే ఆయనకి కంఫర్టబుల్గా ఉండదు అందులో కూర్చున్న దానికి. కిందికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా అద్భుతంగా చెప్తాడు జడభరతుడు. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, ఓ ఈయన సామాన్య వ్యక్తి కాదు, ఈయన చాలా పెద్ద జ్ఞాని అని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఈయననే శిష్యుడు అయిపోతాడు జడభరతుడికి. సో యాక్చువల్గా మనకు తెలియకుండా కూడా చాలా చచ్చిపోతాయి, మన బాడీలో కూడా ఉంటాయి తెలుసా, చాలా చనిపోతాయి. కానీ దీనికి ఏంటి విరుగుడు? హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ మహామంత్ర జపం చెయ్యి. జపం చేస్తూ నువ్వు నీ పని నువ్వు చేసుకో. అంటే నువ్వు కావాలని నువ్వేం చేయట్లేదు, నీ అంతటా నువ్వు చిన్న ప్రాణులు అవి అంటే నువ్వు మనసులో రోజు అనుకోవాలి. నేనైతే రోజు అనుకుంటే ఏంటంటే, తెలిసి తెలియక కొన్ని ప్రాణులు నా వల్ల చనిపోతున్నాయి, సో ప్లీజ్ ఫర్గివ్ మీ కృష్ణ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ కృష్ణ, వాంటెడ్లీ ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ అని అట్లా మనం ప్రే చేసి, మళ్ళీ ఇంకోటి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చనిపోయినా ప్లీజ్ దానికి మంచి జన్మ అనేది ఇవ్వు, మంచి జన్మ అనేది రావాలి, నా నుంచి చనిపోయి ఏ ప్రాణికైనా మంచి జన్మ రావాలి అని కోరుకొని నువ్వు ఆ రోజు ఎండప్ చేయొచ్చు. అంతే, జస్ట్ ప్రే గాడ్ అంతే. అంటే కన్క్లూజన్ మనం కిల్ చేయొచ్చనా? చెయ్యొచ్చా అంటే వాంటెడ్లీ యూ షుడ్ నాట్. వాంటెడ్ గా నువ్వు చేయకూడదు. ఇప్పుడు దోమలు ఉన్నాయనుకో, సో ఏదన్నా పెడితే అవి బయటికి వెళ్ళిపోతాయి కదా, కొన్ని ఉంటే బయటికి వెళ్ళిపోతాయి కదా, అక్కడ నుంచి వెళ్ళిపోతాయి, నువ్వు అక్కడ నుంచి తరిమేయచ్చు. కానీ నీకు హాని చేసే అంత విపరీతంగా ఉంది అని అంటే యూ హ్యావ్ టు ఫాలో. కొన్ని మనం తప్పించుకోలేము. సో నువ్వు అది పెట్టాల్సి వస్తుంది, అది కింద పడిపోయేటట్టు పెట్టాల్సి వస్తుంది. వాటిని మొత్తం ఊడ్చేసి బయట పడేస్తాము అంతే. మనము అంటే దాని నుంచి రక్షణగా మనం కొన్ని చేయాల్సి వస్తుంది. కలియుగంలో కొన్ని మనం చేయాల్సి వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ప్రే గాడ్. ప్రతిదానికి నీ నుంచి పోయే ప్రతి ప్రాణికి నువ్వు మంచి జన్మ అనేది రావాలి అనేది కోరుకో. అంటే ఎందుకు అనంటే బికాస్ మంచి జన్మ అనేది రావాలని కోరుకో. హయ్యర్ ఎలా అయితే మనం హయ్యర్ టేస్ట్ కి వెళ్ళాలి అని తాపత్రయపడుతున్నామో, వాటికి కూడా హయ్యర్ జన్మ రావాలి, మంచి జన్మ. పాపం ఫ్లై లాగా పుట్టింది, ఇంకొంచెం మంచి జన్మ రావాలని కోరుకో.
అంతే, ఏం లేదు, అంతకు మించి నువ్వేం చేయలేవు. ఎందుకంటే దిస్ ఇస్ కలియుగ. సో మెనీ థింగ్స్ విల్ బి అటాకింగ్ ఆల్వేస్. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఓకే, సో మనము ఈరోజు ఈ 59th గురించి మనం కొంచెం డిస్కషన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు హనుమాన్ జయంతి ఈరోజు. సో హనుమాన్ యొక్క తల్లి పేరు, తండ్రి పేరు ఏమిటి? తల్లి పేరు అంజనాదేవి, తండ్రి పేరు కేశరావు. వెరీ గుడ్, చేశారు, వెరీ గుడ్. అయితే వెయిట్ డోంట్ టాక్, సౌండ్స్ వద్దు. అయితే అంజనాదేవి ప్రెగ్నెంట్ ఎలా అయింది? అంత బలశాలి ఎలా పుట్టాడు అంజనాదేవికి? మాతాజీ మాతాజీ ఎందుకంటే శివుడి బ్లెస్సింగ్స్ వల్ల. అంజనాదేవి శివుడు బ్లెస్సింగ్. అంజనాదేవి శివుని డివోటీ మాతాజీ. అందుకే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు శివుడు కొద్ది పాయసం తీసుకెళ్లి అంజనాదేవికి ఏమంటారు మాతాజీ, అప్పుడు అంజనాదేవికి అందరూ శబ్దం చేయకూడదు, వినిపించట్లే ఆహ్లా చెప్పేది. అందరు శబ్దం చేయకూడదు. ఎవరికి ఎప్పుడు మాట్లాడాలంటే ఒక్కొక్కరు మాట్లాడండి. చెప్పు ఆహ్లాద్. మాతాజీ అంజనాదేవి శివుని శివభక్తురాలు. మాతాజీ అవును. అయితే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు, పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే పాయసం ఇస్తారు కదా. ఆ పాయసం అందరు తీసుకుంటూ ఉంటే కైకేయికి వచ్చే పాయసం నుంచి కొన్ని డ్రాప్స్, అంతేనా? అదేనా నువ్వు చెప్పేది? అవును మాతాజీ. కొన్ని డ్రాప్స్ ఒక పక్షి నోట్లో పెట్టుకొని వెళ్తూ వెళ్తూ ఆ అంజనాదేవికి తన చేతి మీద పడేటట్టు చేస్తుంది. ఆ అంజనాదేవి ఆ డ్రాప్స్ తను తింటుంది. తిని మంచి బలశాలి అయినటువంటి హనుమాన్ని కంటుంది. రైట్, వెరీ నైస్, వెరీ గుడ్. ఇంకా వాయుదేవుడు కూడా వచ్చి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు హనుమాన్ పుడతాడని. అవును, కరెక్టే. తండ్రి, వాయుదేవుడే తండ్రి. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎందుకు హనుమంతుడికి తన శక్తి తెలియదు? ఎలా తెలియదు మాతాజీ? ఎందుకంటే ఒక ఋషిని తను చెట్టు పైన పెడతాడు. అప్పుడు ఆ ఋషి అతన్ని శాపిస్తాడు, ఏమనంటే నువ్వు నీ జ్ఞానాన్ని మర్చిపోతావు. ఎప్పుడు ఈ ఋషులను ఏడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు చేసుకునే సాధనకు అడ్డుగా ఉంటాడు అన్నమాట. సో అప్పుడు ఆ ఋషులు ఏం చేస్తారు? శాపం పెడతారు. నీ చెప్పమ్మా అతుల్య, ఏంటి? ముని పేరు మార్కండముని. మార్కండేయముని, అంతేనా? అంతేనా? ఓకే, ఓకే. అయితే నీ శక్తులు అన్నీ నీకు గుర్తురావు. నీ శక్తులు ఏంటో నీకు తెలియదు. నీకు వేరే వాళ్ళు గుర్తు చేస్తేనే నీకు అర్థమవుతుంది నీ శక్తి. అంతవరకు నీకు తెలియదు నీకు శక్తి అని అంత ఇదిగా శాపం పెట్టేస్తాడు. రైట్, వెరీ గుడ్. అప్పుడు తెలియదు, అంతా ఓకే. తర్వాత ఆయనకి హనుమాన్ అంటే ఎందుకు పేరు వచ్చింది? ఎలా వచ్చింది పేరు? ఎందుకంటే శివుడు ఒక రోజు వాళ్ళు కలుసుకున్నప్పుడు మనం ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళాలి అని అతన్ని కోతిగా చేస్తాడు. ఇంకా శివుడు కోత ఆడే ఆయనలా మారిపోతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు రాముడు అడుగుతాడు, నేను తినని ఏమని ఈ మంకీని ఏమని పిలవాలంటే అప్పుడు శివుడు చెప్తాడు హనుమాన్ పిలవమని. కానీ దానికంటే ముందు చిన్నప్పుడే వచ్చింది ఆ పేరు. ఎందుకు వచ్చింది అంటే ఆయన ఇంద్రుడు కొట్టడంతో. ఎందుకు కొడతాడు ఇంద్రుడు? ఎందుకంటే అతను సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అదే నేను మీకు రావాలని చూస్తున్నా. సూర్యుడి ఆ పండు. చెప్పు అతుల్య. ఆ సూర్యుడిని చూసి పండు అనుకుంటాడు కదా.
కదా. సూర్యుడిని చూసి మ్యాంగో అనుకొని ఆయన ఎగిరితే ఇంద్రుడు చూసి వజ్రాయుధం వేస్తాడు. అప్పుడు ఆ. వాయుదేవుడికి వచ్చి ఒక ఆ. ప్లేస్ లో ఉంటాడు. అయితే ఆ పండును తినాలనుకొని ఎగురుతాడు అనమాట హనుమాన్. ఎగిరి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు అనమాట. ఇంద్రుడికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏంటి నువ్వు అంత చెడగొట్టేస్తున్నావు అనేసి ఒక్క కొట్టుడు కొడతాడు ఇంద్రుడు. కొట్టేసరికి వజ్రాయుధంతో ఆ వజ్రాయుధంతో కొట్టేసరికి పాపం పళ్ళు అది జా ఇలా కొంచెం ఇదవుతుంది. సో ఉబ్బిపోతుంది అక్కడ ఆ ప్లేస్ లో. సో అందుకే హనుమాన్ అంటే జా, బ్రోకెన్ జా హనుమాన్ అంటే. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అది హనుమాన్ అంటే బ్రోకెన్ జా. సో అలా ఆయనకి పేరు వస్తుంది. అప్పుడు ఈ వాయువుకి తండ్రి కదా కోపం వస్తుంది. ఏంటి నా కొడుకుని ఇట్లా చేస్తావా, నువ్వు ఇట్లా కొడతావా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అనేసి, అసలు నా శక్తి ఏంటో తెలుసా మీకు అనేసి కథం స్తంభించిపోతాడు అనమాట. అసలు ఎత్తు మొత్తం అసలు ఎయిరే ఉండదు. ఇంకేమవుతుంది ఎయిర్ లేకపోతే ఎట్లుంటుంది? మనుషులు ఏమన్నా బ్రతుకుతారా? అసలు ఈ ఈ బాడీ నడుస్తుంది అంటే ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఎవరైనా మనిషి, నువ్వు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? ఎయిర్ తోటి, ఎయిర్ సహాయంతోటే నువ్వు మాట్లాడుతున్నావు. ఎయిర్ లేకపోతే ఎవ్వరు మాట్లాడలేరు, ఎయిర్ లేకపోతే నడవలేరు, ఎయిర్ లేకపోతే ఏ పని చేయలేరు. ఇప్పుడు డెడ్ బాడీ ఉందనుకో, ఆ డెడ్ బాడీలో ఎయిర్ ఉంటుందా? ఎయిర్ ఉండదు డెడ్ బాడీలో. డెడ్ బాడీలో ఎయిర్ లేదు కాబట్టి అది ఏం చేయలేకపోతుంది, అలాగే ఉంటుంది. అంత మొత్తం వాయు చేతిలో ఉంది. ఎయిర్కి అంత పవర్ తెలుసా? మీకు కనిపించే ఎయిర్, అందుకే దేవుని మొక్కుకుంటూ ఉండాలి వాయుదేవునికి కూడా. ఓ వాయుదేవ నన్ను కాపాడు ఎప్పుడు అని. అట్లాను అగ్నిదేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ పంచభూతాలు మామూలు, వాళ్ళందరూ ఏంటి అసిస్టెంట్స్, గాడ్ అసిస్టెంట్స్ వాళ్ళు. సో మీరు ఎప్పుడు వాళ్ళని మీరు స్మరణకు చేసుకుంటూ ఉండాలి. జపం చేసేటప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి. నువ్వు గాలి పీల్చుకొని, ఇట్లా గాలి పీల్చుకొని జపం చేస్తూ ఉంటావు కదా, వాయువుని, వాయుదేవుడికి నమస్కారం అట్లా చేసుకుంటూ జపం చేస్తూ ఉండాలి. అందరిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. లోపల అగ్ని కూడా ఉంటది. నీకు స్టమక్ లో అగ్ని ఉంటది. అగ్ని చేయబట్టి అరుగుతుంది. నీకు తిన్నది ఎట్లా అరుగుతుంది? అగ్నిదేవుడు తిన్నది అరగడానికి అగ్నిదేవుడు ఉంటాడు లోపల మనలో కూడా. సో అన్ని పంచభూతాలన్నీ మనలో ఉన్నాయి. సో వాళ్ళ నడకతోటే మనం నడుస్తున్నాం. సో ఒకవేళ డెడ్ బాడీ లోపల వాయువు లేదనుకో బిగిసిగిపోతుంది అనమాట. ఎక్కడ ఇట్లా మొత్తం గట్టిగా అయిపోతుంది బాడీ, డెడ్ బాడీ. మీకు తెలుసా? డెడ్ బాడీ గట్టిగా అయిపోతుంది. అది మొత్తం ఫ్లెక్సిబుల్గా ఉండదు, చాలా గట్టిగా అయిపోతుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాయు. సో అది ఇంకా వాయుదేవు ఆగిపోతే ఇంకప్పుడు దేవతలందరూ వచ్చి ఇంకా మొత్తము ప్రేయర్ చేస్తారనమాట. నువ్వు అట్లా చేయొద్దు వాయుదేవ, నువ్వు నీ కొడుకుకి ఈ వరాలు ఇస్తామని. ఎన్ని వరాలు ఇస్తారో అసలు తెలుసా? అన్ని వరాలు తీసుకుంటాడు. సో ఇదంతా బాగుంది. సో ఇక్కడ వరకు ఒక స్టోరీ అయిపోయింది. దానికి వరాలు అలా వచ్చాయి, మంచి వరాలు వచ్చాయి, వెరీ నైస్. సో ఇంకొకటి, ఈ హనుమాన్ కి కదా గురువు ఎవరు? గురువు సూర్యదేవుడు. కొంతమంది తను చెప్పే లోపు ఆహ్లాద్ చెప్పేశాడని ఫీల్ అవుతుంది మాతాజీ. ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ నైస్. హనుమాన్ భక్తురాలు అతుల్య. నేను అందుకే చూస్తున్నా, నేను అప్పటి నుంచి చూస్తున్నా ఎంత ఇదిగా, అసలు ఎంత ఇదిగా యాక్టివ్ ఉందో. వెరీ నైస్. అయితే వెరీ నైస్, వెరీ నైస్. అయితే హనుమాన్ కి సంగీతం ఎవరు నేర్పించారు? నారద ముని. రైట్, వెరీ గుడ్. నారద ముని సంగీతం నేర్పించాడు. ఒకసారి అంజనాదేవి అంటదనమాట, అరే బాబు మన ఇంటికి మంచి భక్తుడు రావాలరా, వైష్ణవ భక్తుడు మన ఇంటికి ప్రతి గదిలోకి వస్తే. చైతన్య కృష్ణదాస్. అయితే మన ఇంటికి మన ఇంట్లోకి భక్తుడు రావాలి, భక్తుడు వస్తే మంచిగా ప్రతి ఇంటి గదిలోకి రావాలి, అప్పుడు మంచిది అని చెప్తాడు. చెప్తే
అప్పుడు ఈ సరే అనేసి హనుమాన్ చూస్తూ ఉంటాడు అనమాట నారదముని కోసం. అయితే ఆయన ఎక్కడి నుంచో మంచిగా సాంగ్ వింటూ ఉంటాడు అనమాట, భజన్ వింటూ ఉంటాడు హనుమాన్. విని అది కూడా ఏంటి, నారాయణ 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 అలానే ఉంటది కదా ఆయన అన్ని నారాయణ పాటలు, కృష్ణుని పాటలు ఇలా. అలా వినేసరికి ఇంకా ఈయన హనుమాన్, అరే ఎంత మంచి గాత్రం, ఎంత బాగుంది మమ్మీ, ఎంత బాగుంది అని అంటూ ఉంటాడు అనమాట ఆంజనేయదేవితోటి. ఆంజనేయదేవి అంటుంది కదా, బాబు అది ఎవరిదో కాదు, నారదుడు, కంపల్సరీ అది నారదుడి గొంతే, అంత బాగుంది అని అంటే అది వైష్ణవుడు అయినటువంటి నారదుడిదే అదని చెప్తుంది. చెప్తే ఇంక అప్పుడు హనుమాన్ ఏం చేస్తాడు, నేను వెళ్ళి కలవాల్సిందే అనేసి, ఎందుకంటే అమ్మ కోరిక కదా, ఇంకా అందుకోసం వెళ్ళిపోతాడు. నారదుడు ఎక్కడ ఉన్నాడా అనే గాత్రం ఎక్కడొస్తుందో అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకా హనుమాన్ దగ్గరికి, అదే నారదుని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా కూర్చొని ఆయన ముందు కూర్చొని ఆయన పాదసేవ చేసి ఆయనకి నమస్కారాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేసి అప్పుడు అడుగుతాడు, ఏంటి అని అంటే, నాకు మీరు గురువు కావాలి, మీరు నాకు నేను నీ శిష్యుణ్ణి అవుతాను ఈ సంగీతం కోసం అని అడుగుతాడు. అడిగితే నారదుడు అంటాడు, నాకు టైం లేదు, అమ్మో అమ్మో నేను ఇప్పుడు ఆ ఋషి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు బిజీ కదా నారదుడు అని అంటాడు. అంటే లేదు మహాశయ, నువ్వు ముందు నాకు మీరు నాకు అది నేర్పించాలి అని అంటాడు. నేర్పించాలి అని అంటే సరే అనేసి శరీరం తీసుకొని ఆయన కొన్ని సంగీత ఇవి నేర్పిస్తాడు కూర్చోబెట్టి. నేర్పించేసి ఇంపార్టెంట్ నేర్పిస్తాడు. ఎంత మంచి స్టూడెంట్ అంటే అంత మంచి స్టూడెంట్ కదా నా హనుమాన్. నా దగ్గర అన్ని మంచి చకటకటకటకట నేర్చేసుకొని ఇంకప్పుడు అంటాడు హనుమాన్ అంటాడు, మరి నేను ఒకసారి పాడి చూపెట్టిన నా మహాశయ ప్రభు అని అడుగుతాడు. అంటే టీచర్ అంటాడు, నారదుడు అంటాడు, ఓకే కమాన్ స్టార్ట్ అని అంటాడు. ఇంకా ఏం పాడాలి అని అంటే, నువ్వు ఏదైనా కానీ కూడా నువ్వు అంటే కృష్ణ గురించి, వైష్ణవ కాబట్టి గోవిందుని గురించి నువ్వు పాట పాడాలి అంటాడు. సరే అనేసి నారదుడు స్టార్ట్ చేస్తాడు, హనుమాన్ స్టార్ట్ చేస్తాడు పాట. ఏంటి సౌండ్స్ ప్లీజ్, నో సౌండ్స్ మేనేజర్ సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇంకా పాట స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అసలు అయితే అప్పుడు ఆ టైంలో ఏమవుతుంది అని అంటే, ఈ నారదుడి యొక్క తంబూరా ఉంటది కదా, అది ఒక స్టోన్ మీద పెట్టి కూర్చుంటాడు. డీప్ గా ఆ హనుమాన్ పాడే పాటలో ఇమ్మర్స్ అయిపోతాడు, కళ్ళు మూసుకొని ఇంకా ఇమ్మర్స్ అయిపోతాడు, అందులోకి వెళ్ళిపోతాడు ధ్యానంలోకి నారదుడు. ఇంకా హనుమాన్ అంత బాగా పాడతాడు అనమాట. పాట పాడుతూ ఉంటే ఏమవుతుంది, ఆ స్టోన్ కరిగిపోతుంది, శిల కదా, శిల కరిగిపోతుంది, స్టోన్ నాన్ లివింగ్ థింగ్, నాన్ మూవబుల్ కదా అది అక్కడ కరిగిపోయి అది ఫ్లోట్ అవుతూ ఉంటది అనమాట వాటర్లో. ఆ లిక్విడ్ మీద ఈ తంబూరా, ఇది నారదుడి యొక్క వీణ తంబూరా ఫ్లోట్ అవుతూ ఉంటది. ఫ్లోట్ అవుతూ ఇంకా అప్పుడు అడుగుతాడు హనుమ, నేను నా పాట ఆపేయొచ్చా ఆచార్య అని అడుగుతాడు. అంటే నారద అంటాడు, ఇంకా బయటకు వచ్చేస్తాడు, పాట ఆగిపోయింది కదా అడిగేసరికి బయటకు వచ్చేస్తాడు, ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఓకే యూ కెన్ స్టాప్ అని అంటాడు. అన్నాక పాట ఆగిపోయేసరికి అది మళ్ళీ గడ్డగట్టిపోతుంది ఆ స్టోన్. ఆ గడ్డ కట్టిన స్టోన్ లోకి ఏమెళ్ళిపోతుంది, ఈ తంబురా లోపలికి వెళ్ళిపోతుంది. ఆయన యొక్క ఈ ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎవరిది, నారదుడి యొక్క ఇన్స్ట్రుమెంట్ అందులో లోపలికి వెళ్ళిపోయి గట్టిపోతుంది. ఇంకా నారదుడు బయటకు వచ్చి ఇట్లా చూసేసరికి నా తంబురా ఏదైనా చూస్తే అది లేదు, అందులో ఉంది, ఆ స్టోన్ లోపల ఉంది. అయ్యో ఇది ఇప్పుడు ఎట్లా, ఇదేంటి ఇంత ఇదిగా అయిపోయింది అని, నువ్వు ఎంత గొప్ప సింగర్ అయిపోయావు అని చాలా మెచ్చుకుంటాడు. మెచ్చుకోవడం పక్కన పెట్టు, ఫస్ట్ ఈయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు ఎట్లా, నాకు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కావాలి, నువ్వు మళ్ళీ ఒకసారి పాట పాడు, మళ్ళీ అది కరిగిపోతుంది, అప్పుడు నేను ఆ తంబూరా నాది నేను తీసుకొని వెళ్ళిపోతా అని అంటాడు నారదుడు. అంటే అప్పుడు అంటాడు కదా హనుమ, లేదు ప్రభు, ఫస్ట్ నువ్వు మా ఇంటికి విజిట్ చేయాలి, ఎందుకంటే మా తల్లిగారి కోరిక మీరు రావాలని
తప్పకుండా మీరు రావాలి అని అంటాడు. శివభక్తురాలు కదా ఆమె, ఇంకా ఆయనకి అన్నీ తెలుసు కదా నారద, హీ కెన్ అండర్స్టాండ్. సో సరే, ఇంకా తప్పేది లేనట్టే ఉంది, ఎందుకంటే ఈయన వదిలేటట్టు లేడు ఇంటికి రాకపోతే. ఆయన తంబురా కావాలి అని అంటే వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు. సో ఇంకా వెళ్ళిపోతాడు, ఇంకెళ్తాడు అంజనాదేవి ఇంటికి వెళ్తాడు, ఆతిథ్యం తీసుకుంటాడు. చక్కగా వాళ్ళ ఇంటి ప్రతి ఇంటి పరిసర ప్రాంతం అంతా మొత్తం పావనం చేస్తాడు. దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంజనాదేవి. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా, ఇంకా నారద వెళ్ళిపోవాలి కదా, అంటే ఆయన ప్లేస్ కి. ఆయన ఎక్కడ మీటింగ్స్ ఉంటాయి ఆయనకు అన్ని, అక్కడ ఇక్కడ మీటింగ్స్. సో ఇంకా అప్పుడు హనుమ వెళ్ళి మళ్ళీ పాట పాడతాడు. పాట పాడితే అది కరిగిపోయి అందులో నుంచి ఆ తంబురా వస్తుంది, అందులో నుంచి ఆ తంబురా తీసుకుని నారదముని వెళ్ళిపోతాడు. ఇది స్మాల్ చిన్న స్టోరీ. సో ఈయనకి కొన్ని మహిమలు ఉన్నాయి. ఆ మహిమలు ఏంటి? ఫస్ట్ మహిమ అనిమ. అనిమ అనిమ అంటే ఏంటి? చిన్నగా అయిపోతుంది, చిన్నగా అయిపోతాడు హనుమాన్. తెలుసు కదా మీరు, చిన్నగా అయిపోతాడు కదా కదా. ఆయన శ్రీలంకకు వెళ్ళేటప్పుడు చిన్నగా అయిపోతాడు, ఏదో ఒక రాక్షసి నోట్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ఆ రాక్షసి కోరుకుంటుంది, ఆమెకి ఆ శాప విముక్తి కావాలంటే అటు గుండా వెళ్ళే రామభక్తులు లోపలికి వెళ్ళి బయటికి రావాలి. సో అలా అంటే ఆయన గురించి చెప్తున్నాను. అంటే అనిమ అనే ఒక శక్తి ఉంది. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే పెద్దగా అయిపోతాడు, చాలా పెద్దగా, హ్యూజ్ పర్సనాలిటీ అయిపోతుంది. బాప్రే, అది ఒక శక్తి. మాతాజీ, హనుమాన్కి అష్టసిద్ధులు ఉన్నాయి. రైట్, వెరీ నైస్. అష్టసిద్ధులు ఉన్నాయి. కొన్ని సీతాదేవి ఇస్తుంది, కొన్ని రాముడు ఇస్తాడు, కొన్ని అప్పుడు ఆ ఋషులు, ఆ దేవతలు ఇస్తారు. ఆయన పుట్టినప్పుడు చెప్పాను కదా, ఆ వాయుదేవుడి వల్ల కొన్ని దేవతలు ఇస్తారు. అలా ఆయనకి కొన్ని వరాలు వస్తాయి అన్నమాట. గరిమ అంటే ఏంటి? గరిమ అంటే బరువు, చాలా బరువు అయిపోతాడు అనమాట. అంటే అదే సైజులో ఉంటాడు, అంతే, హ్యూమన్ బాడీ అంతే ఉంటుంది, కానీ చాలా బరువు అయిపోతాడు ఒకటేసారి. మళ్ళీ ఇంకోటి లగిమ అని ఒకటి ఉంది, లైట్గా అయిపోతాడు, చాలా లైట్గా అయిపోతాడు. ఈ శక్తులతోటి, వీటన్నిటితోటే మెయిన్గా ఆయన సీతాదేవి ఎక్కడుందో కనిపెట్టగలిగాడు. చక్కగా ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, ఈ శక్తులన్నీ ఈయనకు ఉన్నాయి, కానీ ఈయనకు తెలీదు పాపం. ఎందుకు? ఆ ఋషుల శాపం వల్ల ఆయనకు తెలీదు ఇన్ని శక్తులు ఉన్నట్టుగా. సో ఎంత ఆయనకి ఎప్పుడు ఏముంటుందంటే, ఇంకొకటి ఇప్పుడు ఖడ్గమాల స్తోత్రంలో వస్తాయి కదా, లగిమా సిద్ధే, అవును, అవును, రైట్ మాతాజీ, రైట్. ఇంకా మీకు అతులిత బలధామ అవన్నీ వచ్చా మీకు? ఎవరికి వచ్చా? హనుమాన్ చాలీసా వచ్చు మాతాజీ. అష్టసిద్ధి నవనిధి ఓ వెరీ నైస్. హనుమాన్ చాలీసా మొత్తం వచ్చు మాతాజీ. కాళభైరవ అష్టకం కూడా చెప్తుంది. ఓ వండర్ఫుల్. అది వచ్చిందంటే చాలా మంచిది. వర్ణిక, ఎస్ వర్ణిక. మా తమ్ముడు కూడా హనుమాన్ చాలీసా చెప్తాడు. ఓ వండర్ఫుల్, సూపర్. ఇంత మంచి భక్తులు ఉన్నారు ఏంట్రా మీరు? ఎక్సలెంట్. అందరూ మంచి మంచి భక్తులు ఉన్నారు అసలు క్లాస్లో. మీకు తెలుసా, భక్తి ఏం చేయగలదు? మీరు అనుకుంటారు భక్తులు ఏమైనా చేయగలరు. ఎందుకు అనంటే, భక్తి ఉంటే, ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడంట ఏ ప్రాబ్లం రాదు, ఎర్త్క్వేకులు రావు ఎక్కువగా. ఈ న్యాచురల్ కలామిటీస్ అంటే దేవతలు, ఈ ఎర్త్క్వేక్స్ ఇవన్నీ ఏంటి? దేవతలే కదా సృష్టిస్తారు. ఈ కరోనా వైరస్లైనా ఏవైనా ఎక్కడి నుంచి వస్తే, ఎక్కడి నుంచో రావు. నేను మీకు ఇంతకుముందు కూడా ఒక క్లాస్లో చెప్పాను. ఇవన్నీ మా దేవతలు, వీళ్ళ నుంచే మనకి హయ్యర్ లోకాస్ నుంచే ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ నుంచే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దానికి అర్థం కాదు. మనం అందరు ఏమనుకుంటారంటే, ఏదో సైన్స్ ప్రకారం ఏవేవో స్టోరీస్ చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియని
అంతులేని ప్రశ్నలకు జవాబులు లేవు, కొన్ని ప్రశ్నలకు అసలు జవాబులు లేవు. సో అందుకోసం మీరు భక్తిని చాలా నమ్ముకొని ఉండాలి, భక్తిని వదిలిపెట్టద్దు. మీకు తెలియదు ఇది ఎంత కాపాడుతుందో మిమ్మల్ని. సో ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ అండ్ హనుమాన్ విల్ బి దేర్ విత్ యూ ఆల్వేస్. హనుమాన్ విల్ స్టే విత్ యూ. ఎందుకంటే ఆయన చిరంజీవి కదా, ఆయనకి చావు లేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. సో హీ విల్ స్టే విత్ యూ ఆల్వేస్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ యూ ఆల్వేస్. సో టైం కూడా అయిపోయింది, 1 minute కంటే దాటిపోయింది. సో ఇప్పుడు ఏం చెప్పాలి మనం? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత హనుమాన్ जी की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. जय. हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे.